సద్గురువులు శ్రీ 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 ఆసూరి మారింగంటి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ సాయినాథ బద్రికాశ్రమంలో 26వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో ప్రపంచ మానవాళి కోసం గురుదేవుల ఆధ్వర్యంలో తనదైన శైలిలో విశ్వశాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఆశ్రమంలో గురుదేవుల ఆహ్వాన పిలుపు మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బిల్డర్ కె వెంకటరమణ గురుదేవుల సమక్షంలో ఉగాది క్యాలెండర్ను ఆవిష్కరించారు. అలాగే గురుదేవులు ఆశ్రమంలో కమిటీ సభ్యులందరికీ క్యాలెండర్ను అందజేశారు. అనంతరం హోమాది కార్యక్రమాల తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు. భక్తులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మా చెల్లెలు విగ్రహం లింక్ పంపించండి అలాంటి మన గ్రూప్లో ఉంటే కదా. జై సుదర్శన జై సుదర్శన జై సుదర్శన జై సుదర్శన జై గురుదేవా జై గురుదేవా దేవర సుదర్శన భగవానికి దేవర సుదర్శన భగవానికి దేవర సుదర్శన భగవానికి నరసింహార్య గురు పుత్రం రామానుజ మహం భజే. 26వ సంవత్సరం వార్షికోత్సవం కంప్లీట్ అయిపోయింది. కళ్యాణంలో స్వామివారి మహారాజు చేసి ఈ కార్యక్రమం తర్వాత ఇప్పుడు నిన్న మీరు చెప్పినట్టుగా మన ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు నూతన సంవత్సర క్యాలెండర్ అనేది ఆశ్రమం నుంచి వేయడం జరిగింది. దీంట్లో ఆశ్రమంలో వేరు చేసినటువంటి నిర్మాణం అందరికీ సముద్ర సంస్కృతి నాయకుడు మహారాజు సుదర్శన యోగానంద లక్ష్మీనాథ స్వామి భవానీ శంకర
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దత్తాత్రేశ్వరుడు, వ్యాస భగవానుడు వీరందరి చిత్రపటాల్ని కలపడంతో తిథివార నక్షత్ర యోగ కారణాల చేత మనకందరికీ చక్కగా ఉపయోగపడేట్టుగా ఈ ఉగాది నుంచి ఈ ఉగాది వరకు ఉండేట్టు క్యాలెండర్లోకి ఈ సంవత్సరం చేయాలన్న సందర్భం చేత చేయడం జరిగింది. వాహనాల మీద విద్యుత్తుపై ప్రతి ఒక్కరికి కూడా వాహనంతో స్వామివారు రావాలని సంకల్పం. ఇది మహత్తరమైన సంకల్పం చేత నేను ఒకసారి 1999లో 2000 సంవత్సరంలో అమ్మాయికి చేసి నూతనగరంలో ఉన్నటువంటి వెళ్లే స్వామి పడగలని తమిళ దంపతులు సుజలాంబులు వారి యొక్క కుమారుడైనటువంటి శివకుమార్ వరమతి దంపతుల యొక్క గృహానికి స్వామివారిని మొట్టమొదటి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వారు ప్రారంభోత్సవం చేయడానికి గౌరవనీయులైన శ్రీ రాయి కె వెంకటరమణ గారు అంగీకరించారు. వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ఆశ్రమానికి వెంకటరమణ గారు చేసే సేవలు మీ అందరికీ తెలుసు. చాలా రోజుల నుంచి చాలా సేవలు చేస్తున్నారు మన ఆశ్రమానికి. అటువంటి గౌరవనీయులైన వెంకటరమణ గారి ద్వారా మన ఆశ్రమం తెలుగు క్యాలెండర్ని ప్రారంభం చేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. వెంకటరమణ గారిని స్టేజ్ దగ్గరికి రావాలని ఓం యోగాం పుష్పం వేదా భగవాన్ ప్రజా భగవాన్ భవతి జై గురుదేవా. గురువు గారికి అందజేశారు. తీసుకుంటున్నాం. జనార్దన్ గారు జనార్దన్ గారు గురుగారు క్యాలెండర్ అందజేస్తున్నారు. ఈ మధ్య నేను అక్షరలక్ష మహాయజ్ఞాన్ని నారాయణ అష్టాక్షర అక్షరలక్ష మహాయజ్ఞాన్ని చేశాను. 5 నెలలు టైం పట్టింది. 5 నెలల తర్వాత 1108 బ్రాహ్మణ దంపతులకు పాద పూజ చేసి అందరికీ యథోచిత దక్షిణ తాంబూలాలు సమర్పించారు. ఇది అంతమంది బ్రాహ్మణ మనకు దొరకడం కష్టం అంటే తీవ్రమైన కృషి చేసి మంత్రంలో శర్మగారు అల్లుదాకా ఉన్నారు. మంత్రంలో బ్రాహ్మణులు 1000 మంది ఉన్నారు. 1000 మంది గడపంత బ్రాహ్మణులు. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ వచ్చేసి ఆ రోజు అందరి కార్యక్రమాలు మానేశారు. గురువుగారికి కొంచెం ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారని చెప్పని వాళ్ళంతా ఉండి ఆ రోజు అప్పటి నుంచి గురువుగారు అడుగుదాడుల్లో తిరగడం, గురువుగారు ఎంత చెప్తే అంతే ఉండటం, ఏది చేయమంటే అదే చేయడం,
ఏది వద్దంటే అది మానేయడం. సో ప్రతి విషయంలో కూడాను గురువు గారు తను మందు చేసుకోవాలన్నా గురువు గారు, ఎక్కడైనా ఆస్తి కొనాలన్నా గురువు గారి. ఇది చాలా గొప్ప బిల్డర్, చాలా గొప్ప బిల్డర్. అది చాలా విచిత్రం అన్నమాట. నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు, అసలు ఆయన కడతారని అనుకోలేదు. అంత గొప్పగా పెట్టారు. మంచి 10 మందిలో మంచి పేరు రిసీవ్ తీసుకున్నారు. ఇంత ఉన్నా గర్వం లేదు, అస్సలు లేదు. మా దగ్గరకు వచ్చి చాలా మంది ఉంటారు, ఎంత దాకా పెద్ద గర్వపడిపోతారు, చిన్న విషయంలో కోపపడిపోతారు. గురువు గారు వచ్చి బదిలాడితే కానీ వచ్చి రారు. కొన్ని చూడండి ఎంత విచిత్రమైన విషయం. ఆయన ఎందుకు గురువు గారికి బదిలాడితే వాళ్ళు వస్తారు. జై గురుదేవా, జై గురుదేవా. నేను కూడా వచ్చేస్తా. జై గురుదేవా. తడవలేదు మొత్తం చుట్టూ